మన దేశంలో లంచగొండి అధికారులకు అవినీతి నేతలకు కొదవే లేదు. బ్యాక్టీరియా వైరస్ల మాదిరిగా 99.9% మంది వీళ్ళు వ్యవస్థను దోపిడీతో కుళ్ళబడుస్తూ ఉంటారు. ఒకప్పుడు ప్రముఖ శాస్త్రవేత్త నంబియార్ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఏకంగా ఇస్రో పరిశోధనలను కొన్నేళ్ల పాటు వెనక్కి వెళ్లేలా చేశారు దుర్మార్గులు. ఇప్పుడు మనం తెగ మెచ్చుకుంటున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల తయారీ వెనుకున్న మాస్టర్ మైండ్కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తమ లంచాలకు తమ అవినీతికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా కేసులు పెట్టి ఆయన్ను వేధించి వెంబడించారు. ఎంతలా అంటే ప్రశాంతంగా రిటైర్ కూడా కాకుండా దేశం కోసం, రైల్వే మార్పు కోసం, ప్రజల డబ్బులను వృధా కాకుండా కాపాడటం కోసం ఆయన మొదలుపెట్టిన వందే భారత్ రైళ్ల తయారీలో ఆయనకు ఎదురైన మానసిక క్షోభ అంతా ఇంత కాదు. చివరకు నువ్వు అవినీతి పరుడివి, దోచుకోవడం కోసం ఈ రైల్వే ప్రాజెక్టు తలెత్తుకున్నావని ఉన్నతాధికారులు, నేతలు ఆయన్ను జలగలా చుట్టుముట్టి ఏకంగా రైల్వే విజిలెన్స్ తో కేసులు కూడా పెట్టించి విచారణ చేయించారు. అయినా ఈ రోజు మనం వందే భారత రైళ్లు రయ్యమని స్పీడ్ గా దూసుకెళ్తుంటే చైనా, జపాన్ల హై స్పీడ్ ట్రైన్స్ ను గుర్తు తెచ్చుకుంటున్నాం. అయితే మనం ఈ రోజు వందే భారత రైళ్లు రయ్యమని స్పీడ్ గా దూసుకెళ్తుంటే చైనా, జపాన్ల హై స్పీడ్ ట్రైన్స్ ని గుర్తుకు తెచ్చుకుంటున్నాం. మన రైల్వేలకు ఆధునిక బాటలు పరిచిన ఆ గొప్ప వ్యక్తి గురించి, ఈ రైల్వే తయారీల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదూ, అతనే సుధాంశు మణి. తాను రాసిన మై ట్రైన్ 18 స్టోరీ బుక్ లో ఈ ఆసక్తికర విషయాలను చెప్పారాయన. 2016లో సుధాంశు మణి రైల్వేస్ లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలి, అది కూడా చైనా, జపాన్లకు ధీటుగా మొదట హై సెమీ స్పీడు, ఆ తర్వాత హై స్పీడ్ ట్రైన్స్ ను ప్రవేశపెట్టాలని కలలు కన్నారు. అందుకోసం తాను రిటైర్మెంట్ కాకముందే వీటిని మొదలు పెట్టాలనుకున్నారు. అందుకోసం తనకు చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలోకి రైల్వే జనరల్ మేనేజర్గా పోస్ట్ ఇప్పిస్తారా అని ఉన్నతాధికారులను బ్రతిమలాడుకున్నారు ఆయన. మామూలుగా అయితే రిటైర్మెంట్కు ముందు చాలా మంది మంచి లంచాలు వచ్చే పోస్టులను కోరుకుంటారు. కానీ రైల్వే కోచ్లు తయారు చేసే సంస్థలో పనిచేయాలని ఎవరూ కోరుకోరు. ఇక్కడ పని ఎక్కువ, పైగా బాధ్యతలు అంతకు మించి, జీతం తప్ప మరేమీ రాదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది లంచాలు కావాలని కోరుకునేవారు ఉన్నారు కాబట్టి. ఇక్కడ కూడా లంచాలు వచ్చే ఛాన్స్ ఉంది. టెండర్స్లో వేలు పెడితే సింగిల్ సంతకంతో లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ సుధాంశు ఆలోచన వేరు. ఆయన తనకు కోచ్ ఫ్యాక్టరీలో జాబ్ కావాలని అడగడంతో ఎందుకన్నారు ఉన్నతాధికారులు. తాను సెమీ హై స్పీడ్ ట్రైన్ను ప్రవేశపెట్టాలనుకుంటున్నాను, నాకు రిటైర్మెంట్కి ఇంకా 6 ఏళ్ల సమయం ఉంది, ఈ లోపు మన దేశంలో రైల్వేకు కొత్త అధ్యాయం సృష్టించాలని అనుకున్నానని చెప్పారు ఆయన. దీంతో మీరు రైల్వే బోర్డు చైర్మన్ కలవండి, మా వల్ల కాదని కొంతమంది చేతులెత్తేశారు. వెంటనే వెళ్లి రైల్వే బోర్డు చైర్మన్ కలిశారు సుధాంశు. తన మనసులోని మాట చెప్పారు ఆయన. మీరు స్పానిష్ కంపెనీ టాల్గోతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్న స్పీడ్నే తాను కూడా ఇస్తానన్నారు ఆయన. దానికి ఆ చైర్మన్ ఆశ్చర్యపోయారు. గంటకు 180 కిలోమీటర్ల వేగం మీరిస్తారా అని అన్నారు. ఖచ్చితంగా ఇస్తాను సార్ అన్నారు సుధాంశు. టాల్గో కంపెనీ 10 కోచ్ల రేక్ సప్లైకే 250 కోట్లు అడుగుతుంది. పైగా టెక్నాలజీ మాత్రం ట్రాన్స్ఫర్ చేయమంటోంది. మీరు మన దేశంలో సెమీ హై స్పీడ్ రైలు తయారు చేయగలరా అని చైర్మన్ అనుమానంగా అడిగారు. ఖచ్చితంగా చేస్తాను సార్, మన దగ్గర మంచి ఇంజనీర్లు ఉన్నారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీకు రైలును ట్రాక్ పై ఎక్కిస్తానని చెప్పారు సుధాంశు. మీకు ఎంత బడ్జెట్ కావాలని అడిగారు ఆయన. 100 కోట్లు చాలన్నారు. ఆ మాట వినగానే చైర్మన్కు సంతోషం వేసింది. ఎందుకంటే స్పెయిన్ కంపెనీ ఒప్పందంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. దీంతో రైల్వే మంత్రిత్వ శాఖను సంప్రదించి వెంటనే ఓకే చేశారు. 100 కోట్లతో తన డ్రీమ్ సెమీ హై స్పీడ్ ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు సుధాంశు. అందుకోసం బెస్ట్ ఇంజనీర్ల టీంని ఎంచుకున్నారు. ఇంతలో కొంతమంది నాయకులు, అధికారులు ఈ ప్రాజెక్ట్ మన వల్ల కాదు, ఆలస్యం అవుతుంది, ఈలోపు మనం స్పెయిన్తో ఒప్పందం కుదుర్చుకుందామని ఆపించే ప్రయత్నం చేశారు. దీంతో సుధాంశు ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లి బ్రతిమలాడారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి మరి ఆయన ఒక్క ఛాన్స్ అంటూ కోరారు. చైర్మన్కు గట్టి నమ్మకం ఏర్పడడంతో ఎవరు అడ్డుపడ్డా మొదట ఆయనకు ఐసీఎఫ్లో జనరల్ మేనేజర్ పోస్టు దక్కింది. 2 నెలల్లో 100 కోట్ల బడ్జెట్ చేతికొచ్చింది. ఇంకేముంది, దాదాపు ఏడాది పాటు కష్టపడి ప్రత్యేకమైన ఇంజన్ లేకుండానే రైలును తయారు చేశారు. అంటే ప్రతి కోచ్కి ఒక మోటార్ ఉంటుంది. ఇలా ఎందుకంటే ముందు ఇంజన్ బలవంతంగా లాగాల్సిన అవసరం లేదు. స్పీడ్ని బట్టి కోచ్ ముందుకు తనకు తానుగా వేగంగా వెళుతోంది. అన్ని కోచ్ల స్పీడ్ని ముందున్న ఇంజన్ ఆటోమేటిక్గా సమన్వయం చేసుకుంటుంది. దీనికి రైల్వే 18గా పేరు పెట్టారు. ఆ తర్వాత వందే భారత్ రేక్ అని మార్చారు. కానీ ప్రాజెక్టు దాదాపుగా పూర్తయ్యే సమయానికి సుధాంశు మీద ఆరోపణలు చేశారు కొంతమంది అధికారులు. ఎందుకంటే పేరున్న కంపెనీ టెండర్లు రద్దయ్యాయి. కేవలం సింగిల్ టెండర్ మీదనే ట్రైన్ 18 ప్రాజెక్టుకి మెకానికల్ ఐటమ్స్ కు టెండర్ వేసి ఆమోదించారు. దీంట్లో భారీగా డబ్బులు మారిందని అధికారులు సుధాంశు మీద ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రైల్వే విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. మేనేజర్ గా ఉన్న సుధాంశుతో పాటు 11 మందిపై విజిలెన్స్ కేసులు పెట్టింది. ఈ కేసు తేలే వరకు పనులు ఆపేయాలని ఆదేశించారు. దీనివల్ల 2.5 ఏళ్లు ఈ వందే భారత్ ప్రాజెక్ట్ అటకెక్కింది.
ఇంతలో ఐసేఫ్ అధికారులు ప్రపోజల్ సిస్టమ్ను హైదరాబాద్ కంపెనీ టెండర్కు కట్టబెట్టారు. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మళ్లీ కాంట్రాక్ట్ ఇచ్చారు సుధాంశు. దీంతో ఆయనతో పాటు రైల్వీల్ ప్లాంట్ సీఈఓతో పాటు ఫార్మర్ చీఫ్ డిజైన్ ఇంజనీర్, ఫైనాన్షియల్ హెడ్ వేణుగోపాల్, డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గుప్తాలతో పాటు పేరున్న కె వేణుగోపాలరావుతో సహా ఉద్దండల మీద కేసులు నమోదయ్యాయి. దీంతో సుధాంశు మానసిక క్షోభకు గురయ్యారు. ఎందుకంటే విజిలెన్స్ లో కీలక సాక్ష్యం చిన్నది దొరికిన ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, వెంటనే జైలుకెళ్లిపోతారు. మొత్తంగా దేశానికి ఏదో చేద్దామనుకుంటే అసలు తాను చేయని తప్పుకు లంచాల కోసం ఈ కుట్ర చేశారని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ నిజాయితీ ఉన్న అధికారులు కూడా ఉంటారని సుధాంశుకి అప్పుడే తెలిసొచ్చింది. 2018లో విజిలెన్స్ డైరెక్టర్ జోషి ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో రైల్వే మంత్రి వైష్ణవ్ జోక్యం చేసుకొని ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలని ఆయన సుధాంశును కోరారు. తమ సహాయ సహకారాలు ఉంటాయని, కావాలంటే బడ్జెట్ పెంచుతామన్నారు. ఇక రైల్వే మంత్రి అశ్విని ఉన్నత విద్యావంతుడు. ఐఐటి ఖరగ్పూర్లో చదివి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎన్నో అత్యున్నత స్థానాల్లో ఉద్యోగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారాయన. చిన్న చిన్న అవాంతరాలు అడ్డంకి కావద్దని ట్రైన్ ప్రాజెక్టుకి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో సుధాంశు వేగంగా తన పని పూర్తి చేసి వందే భారత్ రైలును మొదట వారణాసి ఢిల్లీ రూట్లో టెస్ట్ ట్రైన్ రన్ చేశారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. అంతే, ఆయన ఆనందానికి అవధులే లేవు. 2018లో ఆయన వందే భారత్ ట్రైన్ను తనతో పాటు పనిచేసిన ఉన్నతాధికారులకు అందించి రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే ఈ వందే భారత్ ట్రైన్స్ ను అన్ని ట్రాక్స్ పై నడపలేమని ఆయన చెప్పారు. రాజధాని, శతాబ్ది లాంటి స్పీడ్ ట్రైన్స్ ప్లేస్ లో వీటిని నడపొచ్చని చెప్పుకొచ్చారు. కేవలం 18 నెలల్లోనే ఈ ట్రైన్ తయారు చేశాం, కానీ కొన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించాం. ట్రాక్లను మారిస్తే మనం ఈ స్పీడ్ను ఇంకో 100 కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చు. అంటే 300 కిలోమీటర్లను 45 నిమిషాల్లో చేరుకునేలా తయారు చేయగలం. కానీ ట్రాక్స్ను మార్చాలి, వాటి మెయింటెనెన్స్ను పెంచాలి, అందుకోసం సహాయపడుతుందన్నారు ఆయన. అయితే గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, గేదెలు గుద్దుకుంటేనే ముందు బాగా నుజ్జునుజ్జైంది. అది కూడా గుజరాత్లోని ప్రధాని గ్రాండ్గా లాంచ్ చేసిన కొన్ని రోజులకే. దీంతో వందే భారత్ తుస్సుమందని పత్రికలు కూడా రాశాయి. ఇలా బర్రెలు ఆవులు గుద్దుకుంటే ఇలా డ్యామేజ్ అయితే ఎలా అని మీడియా కూడా విమర్శించింది. దానిపై సుధాంశమణి క్లారిటీ ఇచ్చారు. అసలు ముందు భాగంలో ఇంజిన్ ఉండదు, కేవలం ఎయిర్ ప్రెషర్ ట్రైన్ స్పీడ్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండేందుకు డిజైన్ చేశాం. అందంగా కూడా కనిపించాలని అలా చేశాం. అంతేకాదు, ముందు భాగం దేనికి ఢీకొన్నా కూడా దాని ప్రభావం వెనక కోచ్లలో ఉన్న ప్రయాణికులకు తెలియకుండా ఉండే ఏరో డైనమిక్ డిజైన్ చేశాం. ఎందుకంటే స్పీడ్గా వెళ్తుంటే ఎదురు గాలి కూడా వస్తుందని మర్చిపోవద్దు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశాం. ముందు భాగంలో ఇంజిన్ ఉంటుంది, దానికి ముందు చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇంజిన్ కూడా దెబ్బతినకుండా గార్డ్ పెట్టి ఫైబర్ మెటీరియల్తో డిజైన్ చేశాం. ఈ గార్డ్ కారణంగా ఎంత స్పీడ్ తాకినా సరే డ్రైవర్ బ్రేక్ వేస్తే ప్రయాణికులకు ఇంపాక్ట్ తెలియదు. ఇక పశువులను ఢీకొన్నా కూడా డ్యామేజ్ కావడంపై ఆయన నవ్వారు. ముందుంది కేవలం ఫైబర్, ట్రైన్ డ్యామేజ్ తగ్గించేందుకు డిజైన్ చేశాం. భద్రత ఉంటుంది, యాక్సిడెంట్ ఇంపాక్ట్ ప్రయాణికులపై ఉండదు. ఫైబర్ను తక్కువ ఖర్చుతో 2 రోజుల్లో రిపేర్ చేయవచ్చు. అంతే తప్ప అది నాణ్యతా లోపం కాదు. చైనా బుల్లెట్ ట్రైన్ అయినా సరే ముందు భాగం స్పీడ్గా ఢీకొంటే డ్యామేజ్ అవుతుందని చెప్పారు. యూరోప్లో చాలా వరకు ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ నడుపుతున్నారు. అక్కడ ఎలివేటెడ్ క్యారిడార్లు ఉంటాయి. అలాగే పశువులను అక్కడ అలా గాలికి వదిలేయరు. జనావాసాలు, వ్యవసాయ భూములు ఉన్న చోట ట్రాక్స్ పక్కన భారీ ఫెన్సింగ్ ఉంటుంది. మనం ఆ స్టేజ్కి రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే మనకు ప్రతి కిలోమీటర్కు ఓ గ్రామం ఉంటుంది. అలా ఢీకొట్టకూడదు అంటే మనమే బాధ్యతగా ఉండాలన్నారు సుధాంశు. ఈ ప్రాజెక్ట్ మొత్తం భారతదేశ ఇంజనీర్లు తయారు చేసిన టెక్నాలజీ మీదనే వందే భారత్ రైలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కో రైలు ఖరీదు 97 కోట్లు. కానీ మన వాళ్ళు లంచాల కోసం 450 కోట్లు పెట్టి స్పెయిన్ నుంచి ఒక్కో రైలు దిగుమతి చేసుకోవాలనుకున్నారట. కేవలం 10 కోచ్ల రైలుకు స్పెయిన్ కంపెనీ 250 కోట్లకు టెండర్ వేసింది. అంతేకాదు, టెక్నాలజీ కూడా ఇవ్వనని చెప్పింది. కానీ సుధాంశు అండ్ టీం కేవలం 97 కోట్లతో సెల్ఫ్ ప్రొఫైలింగ్ రైల్ రేక్ నిర్మాణం చేసి విజయవంతమైంది. రానున్న రోజుల్లో ఎక్కువ రైళ్ల తయారీ చేస్తే ఖర్చు 80 కోట్లకు తగ్గుతుందని చెప్పారు. ఆయన రిటైర్మెంట్ అయినా సరే కేంద్ర రైల్వే శాఖ వందే భారత్ రైళ్లు విజయవంతం కావడంతో పాటు ఇక ప్రజలు సైతం ఈ రైళ్లను చూసి ఉప్పొంగుతున్నారు. ఇక 2025 నాటికి మొత్తం 450 రైళ్లను ట్రాక్ల మీదకి ఎక్కించాలని సంకల్పించారు. అంటే వందే భారత్ రైళ్లు చరిత్రలో సువర్ణాధ్యాయం. హై స్పీడ్ ట్రైన్స్ వచ్చే రోజు కూడా మరెంతో దూరం లేదు. విమాన ప్రయాణం కంటే కూడా తక్కువ ఖర్చుతో సులభంగా సామాన్యులు వేగంగా గమ్యాలు చేసే రోజు మరింత దగ్గరలోనే ఉంది. ఇక రైలు స్పీడ్ పెంచడం మన ఇంజనీర్లకు 6 నెలలు చాలు. కానీ ఆ స్పీడ్ను తట్టుకునే హై గేజ్ ట్రాక్లను దేశం మొత్తం మార్చడం పెను సవాలుగా మారింది. కానీ తొలి అడుగు పడింది కాబట్టి ఆ పని కూడా తొందరలోనే పూర్తవుతుంది.
అలా సుధాంశు జైలుకు వెళ్లే కఠినమైన పరిస్థితి నుంచి మనకు సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ను అందించారు. మంచి చేస్తామన్నా సరే అడ్డుకునే వాళ్ళు మన పక్కనే ఉంటారు అనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఇది వందే భారత్ ట్రైన్స్ వెనుక ఉన్న కష్టం. మరి సుధాంశు మణి గారికి తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే. మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.